15వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయము. చాలు. ఈరోజు వర్తమానం టైటిల్ ఏంటంటే, ఫలించు మీరు మరి ఎక్కువగా ఫలించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మీరు బాగుగా ఫలిస్తూ ఉన్నారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. గడిచిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కంపేర్ చేసుకుంటే చాలామంది వాక్యంలో ఎదుగుతూ వచ్చారు, ప్రార్థనలో ఎదుగుతూ వచ్చారు, పరిచర్య చేసే విషయంలో ఎదుగుతూ వచ్చారు, దేవునికి ఇచ్చే విషయంలో ఎదుగుతూ వచ్చారు. అద్భుతంగా మీరు ఎదుగుతూ వచ్చారని ప్రభుపేట నేను మీ అందరికీ చెప్తూ ఉన్నాను. అయితే ఇంతవరకు ఫలించిన మీరు ఇది సరిపోదు, ఇక మీదట మరింతగా ఫలించాలని వాక్యం సెలవిస్తుంది. ఈ ఫలము సరిపోదట, ఇంతకు మించి ఎక్కువగా ఫలించాలి. అంటే ఈ భక్తి సరిపోదు, ఈ విశ్వాసము సరిపోదు, ఈ ప్రార్థన సరిపోదు, ఈ ఆత్మీయ స్థితి సరిపోదు. ఎందుకంటే దీనికి మించి మన భక్తి చేయాలని, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలి అని వాక్యము సెలవిస్తుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, నీకు వందనాలు. నీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. మేము ఎలా ఫలించాలో, ఎక్కడ ఫలించాలో, ఎక్కడుంటే మేము ఫలిస్తామో ఇవన్నీ సూటిగా తేటగా మాతో మీరు మాట్లాడి మీరే మీ గొప్పనను గణపరుచుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరంకి వెళ్ళే ముందు, నూతన సంవత్సరంలోకి వచ్చేసాం మనం ఆల్రెడీ. నూతన సంవత్సరంలోకి వచ్చే ముందు కొన్ని తీర్మానాలు ఖచ్చితంగా మనం తీసుకుంటాం. ఖచ్చితంగా కొన్ని తీర్మానాల్లో నిలబడాలని ఒక ఆశతో మనము నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఆ నూతన తీర్మానాలు ఎలాగుండాలి అనేది కొన్ని విషయాలు నేను 7 పాయింట్లు చెప్తాను. దాని తర్వాత వాక్యంలోకి వెళ్తాను. మొదటిగా నెంబర్ 1, నూతన తీర్మానాలు అనంటే క్రమముగా దేవుని మందిరానికి కుటుంబం సమేతంగా రావాలి. ఇది మనం తీసుకోవలసిన మొట్టమొదటి తీర్మానం. మళ్ళా చెప్తున్నాను, ప్రతి ఆదివారము 52 ఆదివారాలు మనకు ఉంటాయి. ఈ 52 వారాల్లో నేను, నా ఇంటివారు లేదా నేను, నా కుటుంబము దేవుని సన్నిధిలో క్రమముగా వెళతాము అని తీర్మానం తీసుకోవాలి. పరిస్థితులు ఎలాగైనా ఉండవండి, ఎలాంటి పనులైనా రానివ్వండి, ఒకవేళ మీరు ఈ ఊర్లో లేకపోతే తప్ప, ఇక్కడుంటే గనుక ఖచ్చితంగా మీ పనులన్నీ త్వరగా ముగించుకోవడమో, లేదా పనులు పోస్ట్ పోన్ చేసుకోవడమో, లేదా పనులు ప్రక్కన పెట్టి చర్చ అయిపోయిన తర్వాత చూసుకోవటమో ఏదైనా చేయండి, కానీ క్రమముగా దేవుని మందిరానికి రావాలి. ఇది క్రమం. అలా మనం తీర్మానం తీసుకుంటే గనక తండ్రి అనే దేవుడు నిజంగా సంతోషిస్తాడు. మీరు ఫలిస్తూ ఉన్నారని అర్థం. ఇది నెంబర్ 1. నెంబర్ 2 చూస్తే, క్రమముగా దేవుని వాక్యాన్ని చదవాలి. ఇంతవరకు ఒకవేళ మీరు దేవుని వాక్యం గనక క్రమంగా చదవకపోతే, చదవటం వేరు, క్రమంగా చదవటం వేరు. కొంతమంది ఎలా చదువుతారంటే, ఒక క్యాలెండర్లో ఈరోజు ఏం వాగ్దానం ఇచ్చాడా, ఏం మాట్లాడాడో చదువుకొని చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతారు. నేను అంటాను, నువ్వు డ్యూటీకి వెళ్ళినప్పుడు ఇంత అన్నం తినాళ్ళు, ఇంత భోజనం చేసి వెళ్తే బాగుంటుంది కదా. అప్పుడు ఎలాగుంటుందో తెలుస్తుంది నీకు. క్యాలెండర్ వాక్యాలు వద్దు. ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథము, క్రొత్త నిబంధన, పాత నిబంధన. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి దీంట్లో? 66 పుస్తకాలు ఉన్నాయి. మొదటి పుస్తకం మీరు చదివినప్పుడు కనీసం ఒక్క అధ్యాయం అయినా సరే పూర్తిగా చదవండి.
ఒకటి చదవగలిగిన వారు ఒకటి చదవండి, 2 చదివే కృప ఉంటే 2 చదవండి, 3 చదివే కృప ఉంటే 3 చదవండి. మెట్టుగా ఏదేమైనా ఇది ఈ రోజు నుంచి మీరు తీసుకున్న తీర్మానం ఏంటంటే, నేను ప్రతిరోజు ఒక అధ్యాయం చదివి చిన్న ప్రార్థన చేసుకుని నేను బయటికి వెళ్తాను అని మీరు తీసుకోవాలి తీర్మానం. వాక్యం మీరు చదివితే ఏం జరుగుతుందో తెలుసా? దావీదు అదే అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకది వెలుగై ఉన్నది. రెండోసారి ఏమంటాడు తెలుసా? నేను నీ వాక్యము ధ్యానించగా నా గుండెలు మండుతూ ఉన్నాయని అంటాడు. ఇందాక సహోదరుడు చెప్పినట్టుగా అందరు చల్లారిపోయినట్టుగా ఉన్నారంటే అర్థం ఏంటంటే మనలో వాక్యం లేదు కనుక. వాక్యం ఉంటే నువ్వు ఒక్కరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా ఆత్మపూర్ణుడిగా మార్చబడతావు. నీలో బలము లేదు, నీలో వాక్యం లేదు, నీలో వెలుగు లేదు గనుక ఇక్కడ కాసేపు ఏదో అందరితో పాటు అలాగ చేస్తావో తప్ప నిజంగా నీకు ఆనందము, సంతోషం ఉండదు. ఒకవేళ వాక్యం చదవటం రాకపోతే వాక్యం వినండి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. కనీసం వాక్యమైనా వినాలి, వాక్యం చదవాలి, వాక్యము వినాలి. ఇది రెండవ తీర్మానం. ఇది క్రమంగా చేయాలి. బైబిల్ అంతా మీరు చదవగలిగితే మీకు కలిగే మేలేంటో తెలుసా? నిజంగా మీరు ఆశీర్వదించబడతారు. రెండోది, మీరు బెరయ సంఘస్థుల్లాగా మార్చబడతారు. ఏది మంచో ఏది చెడో ఆలోచింప చేస్తుంది వాక్యం. రెండోది, దుర్బోధలు ఎక్కువైపోయినాయి కదా, ఎవరు ఎలా చెప్తున్నారో ఇది కరెక్టా కాదా, ఏ వ్యక్తి బోధ మనం వినాలి, ఏ వ్యక్తి బోధ మనం వినకూడదు అనేది కూడా మనకు దేని ద్వారా తెలుస్తుంది? వాక్యం చదివితేనే కదా. కొంతమంది చాలా మటుకు నేను గమనించిన కాడికి పాత నిబంధన జోలికి వెళ్ళరు, పరమగీతాల జోలికి వెళ్ళరు, ప్రకటన జోలికి వెళ్ళరు, యెహెజ్కేలు గ్రంథం జోలికి వెళ్ళరు, యెషయా గ్రంథం జోలికి వెళ్ళరు. ఎక్కువగా మనం చదివేది ఏంటంటే కీర్తనలు చదువుతాం. ఎక్కువగా మనం చదివేది రెండోది సామెత. ఇంకా రెండే ఉన్నాయి ఇందులో. ఏమా ప్రసంగి చదవరు ఎవరును. ప్రసంగి యవనస్తులకు చాలా ఉపయోగపడుతుంది. సామెతలు చదవండి. ఇవన్నీ చదవటం మాత్రమే కాదు, క్రమంగా బైబిల్ చదవాలి. నేను సంవత్సరానికి ఒక్కసారైనా బైబిల్ పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను ప్రసంగాలే, వాక్యం చదవటమే. దీనికి దానికి సంబంధం ఉండదు. 2, మీరు వాక్యం చదివే అనుభవం మీకు ఉండాలి. అంటే ఈ అనుభవాల్లో మీరు ముందుకు వెళ్ళాలి. ఈ తీర్మానం తీసుకోండి. నెంబర్ 3, క్రమమైన ప్రార్థన జీవితం మనకు ఉండాలి. నెంబర్ 3, ప్రార్థన క్రమంగా ఉండాలి. చాలామంది ప్రార్థన ఎప్పుడు చేస్తారంటే సంతోషంగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాడు. ఎక్కువగా బాధ కలిగిందనుకోండి అప్పుడు ప్రార్థన చేస్తాడు. అలా కాదు. బాధ ఉన్నా లేకపోయినా, సంతోషం ఉన్నా లేకపోయినా, పరిస్థితులు తారుమారు అయినప్పటికీ కూడా క్రమముగా ప్రార్థన మనం చేయాలి. బైబిల్ క్రమంగా ప్రార్థన చేసినోడు ఎవరంటే యోబు. నిత్యము అలాగునైనా చేయుచూ ఉండేనని ఉంటుంది. యోబుకి ఎన్నో కష్టాలు వచ్చినాయి, ప్రార్థన మానలేదే. ఎన్నో నష్టాలు వచ్చినాయి, ప్రార్థన మానలేదే. ప్రార్థన నువ్వు నిజంగా చేయగలిగితే, ప్రార్థన అంటే అర్థం ఏంటంటే దేవునితో నీవు, నీతో దేవుడు మాట్లాడుకునే ఒక దివ్యమైన సత్సంబంధం. అది దేవునితో డైరెక్ట్గా నువ్వు మాట్లాడుతున్నావు. తెలుసా? ప్రార్థన అంటే చాలామందికి తెలియదు. ప్రార్థన అంటే నువ్వు ఎవరో మనుషులతో మాట్లాడట్లా. ఎవరితో మాట్లాడుతున్నావు? దేవునితోనే మాట్లాడతావు. అలా దేవునితో మాట్లాడేటప్పుడు ఇందులో మరొక విషయం చెప్తాను మీకు. దావీదు అంటాడు, నేను ప్రార్థనను సిద్ధపరుచుకుంటూ ఉన్నాను. దీంట్లో వేస్ట్ అంతా ముందు తీసివేస్తాను. ఒక పేపర్ మీద రాసుకుంటాను, నా హృదయంలో దాన్ని ముద్రించుకుంటాను. నా హృదయంలో ముద్రించుకునే దాన్ని బట్టి ప్రభువుతో నేను మాట్లాడతాను. ఏది బట్టి అది నేను మాట్లాడను, ఎలా బట్టి అలా నేను మాట్లాడను. సిద్ధపడుతూ ప్రార్థన చేయాలి. సిద్ధపాటు ప్రార్థనకి సిద్ధపాటు ఎందుకు అని మీరు అంటారు. నేను అంటాను, ఒక గొప్ప వ్యక్తితో మీరు మాట్లాడాలంటే సిద్ధపడి మాట్లాడతారా, లేకపోతే ఎలా మట్ట అలా మాట్లాడతారా కదా? ఇప్పుడు ఉదాహరణకు మనలో ఎవరికైనా
సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడే అవకాశం వచ్చిందనుకోండి, మీరు వారం రోజులు బట్టి ట్రైనింగ్ అవుతారు, మీకు ట్రైన్ చేస్తారు కూడా. ఆయనతో ఎలా మాట్లాడాలి, ఎవరితో పట్టు మాట్లాడాలి, అలా మాట్లాడకూడదు, ఇవన్నీ చెప్తారా లేదా? ఎస్తేరు గ్రంథం మనం ధ్యానించాం కదా, ఎస్తేరుకి భాష నేర్పించారు, మాట్లాడుతూ మనం నేర్చుకోవాలి ప్రభుతో. ఇది 3 అనుభవం. ప్రార్థన ఎప్పుడెప్పుడు చేయాలి? భోజనం చేసే ముందు, పడుకునే ముందు కాదు. ప్రార్థన అనేది ఒక క్రమం ఉండాలి. ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేయి. నువ్వు 10 నిమిషాలు చేస్తావా, 5 నిమిషాలు నీ ఇష్టం, కానీ క్రమం ఉండాలి ప్రార్థన. రెండోది, మధ్యాహ్నం చేయండి. మధ్యాహ్నం డ్యూటీకి వెళ్ళి మాకు అవకాశం లేదు కదండి, నీకు అక్కడ కూడా అవకాశం, భోజనం చేయడానికి వెళ్ళవు, అక్కడికి వెళతావు కదా, వెళ్ళినప్పుడు కాస్త పక్కకి అవసరమైతే వాష్రూమ్లోకి వెళ్ళైనా సరే చిన్న ప్రార్థన మీరు చేసుకోవాలి. ఇక్కడ నువ్వు ఎంత ప్రార్థన చేసావు, ఎలా ప్రార్థన చేసావు, ఎక్కడ ప్రార్థన చేసావు అనేది అప్రస్తుతం. అంటే దేవునితో మనం కనెక్ట్ అయ్యి ఉన్నామా లేదని తెలుసుకోవడానికి ఈ 3 అనుభవాలు మనకు ఉండాలి. చివరిది లాస్ట్లో మనము ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ ప్రార్థనలో ఖచ్చితంగా మనము ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన 3 అనుభవాలు. ఈ 3 అనుభవాలు మనం ఖచ్చితంగా ప్రార్థన చేయగలిగితే ఈ సంవత్సరం అంతా కూడా దేవుని సన్నిధిని నువ్వు ఎలా అనుభవిస్తావు, వచ్చే సంవత్సరం నీవు ఇదే స్థలం నిలబడి సాక్ష్యం చెప్తావు. ఇది ఏదో చర్చికి వెళ్తే రావి, ఎవరెవరు ఎన్నెన్ని వాక్యాలు వింటే రావి. మీకు తెలుసా, నేను ఒక సీక్రెట్ చెప్తాను మీకు. నేను విశ్వాసంగా ఎదిగిన స్థలంలో అసలు వాక్యం నేను ఎప్పుడు చదవలేదు, ఎప్పుడు వినలేదు కూడా. వాక్యం ఎప్పుడు కూడా తీయలే, నాకు తెలియదు అసలు వాక్యం ఎలా చెప్పాలి, నాకు తెలియదు. వాళ్ళు చెప్పలేదు, మేము నేర్చుకోలేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుని కృపను బట్టి 3 నెలల మోకాళ్ళ మీద నిలబడి వాక్యాన్ని చదివితే దేవుడు నాతో మాట్లాడాడు. నాకు అప్పుడు అర్థమైంది, మందిరాలకు వెళ్ళినంత మాత్రాన మనకేమీ రావు, వాక్యం చదవాలి, ప్రాక్టికల్ ఉండాలి. 3 అనుభవాలు. 4వది చూస్తే క్రమముగా కుటుంబ ప్రార్థన మనం చేసుకోవాలి. ప్రార్థన అది సింగిల్గా, కానీ కుటుంబ ప్రార్థన మనం ఖచ్చితంగా చేసుకోవాలి. కుటుంబ ప్రార్థన చేసుకోవడం వల్ల ఏం జరిగిద్దంటే ఉపయోగం ఏంటంటే మనందరం కూడా ఐక్యతగా ఉన్నామని గుర్తు. 2, ఒకరు బలహీనతల కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవడానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేనే కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. మీరు ప్రార్థన చేసుకుని మీ భర్తను పిలవండి. ఒకవేళ రాకపోతే నెక్స్ట్ రోజు బతిమాలండి, 3వ రోజున బతిమాలి. మొత్తానికి ఏదో ఒక రోజుని నీ ప్రార్థనకి ఏకీభవిస్తాడు. అంతేగాని నాది నేనే, నీది నీవే అనుకోకూడదు. ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుముతారని వాక్యం సెలవిస్తుంది. అంటే ఒకరి బలము కంటే ఇద్దరు బలము చాలా బలంగా ఉంటుంది. అందుకనే కలిసి మన ప్రార్థన చేయాలి. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలో, ఎంత మనోహరం అని ఉంటుంది. దాని కింద మీరు చూస్తే ఇంకా మన మీద అభిషేకము అహరోను తల మీద నుంచి పడంట పరిమళ తైలం లాగా ఉంటుంది, సువాసన కలిగి ఉంటుంది. ఇది 4 అనుభవాలు మీరు నేర్చుకున్నారు కుటుంబ ప్రార్థన. 5వది, క్రమముగా నువ్వు ఏదైతే నేర్చుకున్నావో దాన్ని సువార్త రూపంలో నలుగురికి మనము పంచిపెట్టాలి. తెలుసా మీకు? సువార్త ప్రకటించే పని ఎవరు ఒక సేవకుకే కాదు, ఆ బాధ్యత మనం అందరం తీసుకోవాలి. ఎందుకంటే ఈ స్థలం ఇంకా రూమ్ అంతా ఖాళీగా ఉంది. ఆ రూమ్ ఎంత ఖాళీగా ఉంది ఎప్పుడైనా మీరు ఎవరైనా ఆలోచించారా? ఆ రూమ్ ఖాళీగా ఉంది కదా, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కానీ ప్రభు ఆలోచించాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే సువార్తల్లో, మత్తయి సువార్త మేబీ ఇది మాట ఉండొచ్చు, అక్కడ ఏమంటాడంటే నా ఇల్లు ఖాళీగా ఉంది, నా ఇల్లు ఖాళీగా, వీధుల్లోకి వెళ్ళి వారందరినీ పిలుచుకురండి అని అంటాడు. ప్రభు ఎంత భారం కలిగిన వాడు చూడండి. నా తండ్రి ఇల్లు ఖాళీగా ఉందని బాధపడుతూ ఉంటాడు. వీధులకు వెళ్ళారు, సంత వీధులకు వెళ్ళారు, రాజు వీధులకు వెళ్ళారు, అనేక మందిని పోజేసుకొచ్చారు. మరి ప్రభుకున్న బాధ్యత నీకు ఉండొద్దా? ఈ సంవత్సరం నుండి ఆ రూమ్ ఖాళీగా ఉంది, ఇంత అద్దె కడుతున్నాం మనం, దీనికి మనం దరిదాపుగా నెలకి 8,000 రూపాయలు కడుతున్నాం మనం, కానీ దీన్ని వాడుకోవాలా వద్దా? కనుక ఇక్కడ నీ ఇరుగు పొరుగు వారు, నీకు తెలిసిన వారిని సాధ్యమైనంతవరకు సువార్తను ప్రకటించి వాళ్ళని ఇక్కడికి నడిపించేవారుగా మనం ముందుముగాక.
ఇది సువార్త ప్రకటించే పనిలో మనం ఉండాలి. సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అని పౌలు అంటున్నాడు. అప్పటికైనా మండుచున్న సంఘాలు కడుతున్నాడు, ప్రపంచ దేశాల్లో తిరుగుతున్నాడు. అయినా ఆయన ఈ మాట అంటున్నాడు, ఏమని? నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. ఇది 5వ అనుభవం. సువార్త ప్రకటించే పనిలో మనం ఉండాలి. 6వదిగా చూస్తే ఆత్మలను సంపాదించే పనిలో మనం ఉండాలి. ఈ లోకంలో ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు. కనీసం నీ వంతుగా ఒక్కరినైనా నీ సాక్ష్యం చెప్పో, నువ్వు ప్రార్థన చేసో, నువ్వు సహాయపడి ఏదే విధంగా ఒక వ్యక్తినైనా ఇక్కడికి మనము నడిపించేవారుగా మనం ఉండాలి. ఆత్మల సంపాదన మనకు ఉండాలి. ఈ తీర్మానం మనం తీసుకోవాలి. ఏదో నువ్వు రావడమే కాదు, నువ్వు వస్తూ 10 మందిని తీసుకురావాలి. ఒక మాట, ఒక వాగ్దానం ఉంటుంది. ఒక్కొక్క యూదుని చెంగు పట్టుకుని 10 మంది ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నారట. ఆ వాగ్దానం మనందరి జీవితం నెరవేర్చబడును గాక. చివరిది, దేవుని సాక్షిగా ఈ లోకంలో మనం బ్రతకాలి. అంటే ఈ సంవత్సరంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు దేవునికి సాక్షిగా ఉండాలి. సాక్ష్యాన్ని పోగొట్టుకోవద్దు. చాలామంది సాక్ష్యం ఎక్కడ పోగొట్టుకుంటారంటే మాట్లాడుకునే కాడ పోగొట్టుకుంటారు, తిండి కాడ పోగొట్టుకుంటారు, చిన్న చిన్న విషయాలు కకృతిపడి పోగొట్టుకుంటారు. కంపెనీలో చిన్నగా చూడండి, మనం నలుగురిలోకి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు మీకు నేర్పిస్తే, సంఘం కాదు ఇది కుటుంబం కాదు చెప్పాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగ్జాంపుల్, కేక్ కటింగ్ ఇక్కడ ఉందనుకోండి, అందరికి ఒక మొక్క ఎడుచుకుని నాదే ఇదంతా అట్లా కాదు. లిమిట్ అంటే ఇక్కడ అందరిని గమనిస్తారు, అది గుర్తుపెట్టుకోవాలి. సంఘంలోకి వచ్చిన తర్వాత అందరూ మనల్ని గమనిస్తారు కనుక ప్రతిదీ లిమిట్గా ఉండాలి. నీ ప్రవక్తన లిమిట్గా ఉండాలి, నీ మాట చాలా లిమిట్గా ఉండాలి. అలా మనం చేయగలిగినప్పుడు ఖచ్చితంగా నీ సాక్ష్యము తెలియకుండానే బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ 7 తీర్మానాలతో దేవుడు మనల్ని స్థిరపరచునుగాక. చూడండి, ఇంతకీ మనం ఫలించాలంటే మనం ఎక్కడ ఉండాలి, ఎక్కడ మనం ఫలిస్తాం? చాలామందికి ఉన్న అవగాహన ఏంటంటే, ఆలోచన ఏంటంటే, నేను సంఘానికి వస్తున్నాను, నేను ఎందుకు ఫలించలేకపోతున్నాను? నేను మందిరానికి వెళ్తున్నాను, ఎందుకు ఫలించలేకపోతున్నాను? నేను ప్రార్థన చేస్తాను కదా, ఎందుకు ఫలించలేకపోతున్నాను? నేను వాక్యాన్ని చదువుతాను, దశమ భాగాలు ఇస్తాను, పరిచర్య చేస్తాను, కానీ ఎందుకు నా జీవితంలో ఫలాలు లేవు అని చాలామందికి ఒక ఆలోచన కూడా ఉండొచ్చు. ఆలోచన ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ చిక్కిముడిని విప్పబోతూ ఉన్నాడు. మనం ఎక్కడ ఫలించాలి, ఎలా ఫలించాలి, మన ముందున్న భక్తులు మనకి ఏం నేర్పిస్తున్నారు అనేది ఒక్కొక్కటిగా నేను మీకు వివరిస్తాను. చూడండి, ఇక్కడ అంటాడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసివేసెను. ఒకటి, నువ్వు ఫలించాలంటే మొట్టమొదటి అనుభవం మీరు రాసుకోండి. ఆదికాండము 49:22. ఆదికాండము 49 అధ్యాయము 22 వాక్యము. యేసేపు ఫలించెటి కొమ్మ, ఓట యొద్ద ఫలించెటి కొమ్మ. చాలు. నెంబర్ 1, యాకోబుకు 12 మంది కుమారులు, ఒక కుమార్తె, మొత్తం 13. ఈ 13లో ఫలించేది ఎవరైనా ఉన్నారనంటే యేసేపు ఒక్కటే. మిగతా 12 మంది ఎక్కడ ఫలించినట్లుగా కానీ బైబిల్లో మనం చూడలేం. యేసేపు ఎక్కడ ఫలించాడు అని అంటే దాని కింద రాయబడి అన్నమాట, ఓట యొద్ద ఫలించేటి కొమ్మ. ఓట యొద్ద ఫలించేటి కొమ్మ. ముందు కూర్చున్నాను. ఓట యొద్ద ఫలించాలి. అమ్మా, నువ్వు ఫలించాలి అంటే మందిరానికి వస్తే సరిపోదు. నువ్వు ఫలించాలంటే ఏదో 4 కార్యక్రమాలు ఇక్కడ చేస్తే సరిపోదు. నేను ఫలించాలంటే ఓట యొద్ద నాటబడాలి. ఓటకున్న గుణం ఏంటంటే, సమ్మర్ వచ్చిందంటే అన్నీ ఎండిపోతాయి, ఓట పొరపాటున ఎండిపోదు. ఓట మీకు బాగా తెలుసు, ఎప్పుడు అది ఉబ్బుకుతూనే ఉంటుంది. ఇదే మాట సమరశ్రీతో ప్రభు అంటాడు, ఈ నూతిలో నీళ్లున్నా చూసారా, ఈ బావులే నీళ్ళు, ఇవి ఎండిపోతాయి, లేక ఇది నువ్వు తాగిన నీ దాహం తీరదు,
కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగితే నువ్వెప్పటికీ దప్పిగొనవు అని అంటూ ఉన్నాడు. అంటే ఇంతకు ఎవరైనా జీవజలపు ఓట, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు చెప్పండి? జీవజలపు ఓట. అంటే నువ్వు ఓట దగ్గర నాటబడాలి. ఓట అంటే వాక్యము. వాక్యములో మనము నాటబడేవారుగా మనం ఉండాలి. ఇందాక చెప్పాను మీకు, వాక్యం చదివే అనుభవం నీకు ఉండాలి. క్రమంగా చదవాలి, క్రమంగా వాక్యం వినాలి. ఈరోజు విన్నాం కదా, రేపు అవసరం లేదు అనుకోకూడదు. రాత్రి వచ్చాం కదా, ఇప్పుడు ఎందుకు అనుకుని చాలామంది మానేశారు. శుక్రవారం వెళ్ళాం కదా, మళ్ళీ ఆదివారం ఎందుకులని చాలామంది మానేస్తూ ఉంటారు. వీళ్ళు ఓట యొద్ద నాటబడిన వారు కాదు. ఓట యొద్ద ఎవరైతే నాటబడతారో వారు బహుగా ఫలిస్తారు. యేసేపు ఎప్పుడు కూడా ఓట యొద్ద నాటబడిన వాడిగా ఉన్నాడు. మీకు తెలుసా, సంఘంలోకి వచ్చిన తర్వాత ఓట అనే వాక్యం మీద నువ్వు నాటబడాలి. అంటే సంఘంలో నువ్వు నాటబడిన తర్వాత ఏం జరిగింది తెలుసా? నీలో వేర్లు పుడతాయి. ఆ వేర్లు లోపలికి వెళతాయి. ఎక్కడ వరకు వెళతాయి తెలుసా? నీళ్ళు ఎక్కడ వరకు అయితే ఉన్నాయో అక్కడ వరకు వెళ్ళి దాన్ని అంటుకుని ఉంటాయి. అంటే చాలామంది సంఘంలో ఏం జరిగిద్దంటే నాటబడరు. మళ్ళా చెప్తున్నాను, సంఘంలోకి వచ్చి నాటబడరు, జస్ట్ పైన ఉంటారు. ఏదైనా చిన్న శోధన రాగానే, చిన్న శ్రమ రాగానే, చిన్న బాధ రాగానే, చిన్న వ్యాధులు రాగానే పిరికి వేయబడతారు. కానీ నాటబడేవారుగా మనం ఉండాలి. దావీదు ఏమంటాడు తెలుసా? నేనైతే నీ మందిరంలో పచ్చటి ఒలివ చెట్టు వలె. అంటే స్థిరముగా ఉండాలి, స్థిరముగా నాటబడాలి. అప్పుడే నువ్వు ఫలిస్తావు. ఒకటి ఓట యొద్ద ఉండాలి, రెండోది నువ్వు నాటబడాలి, స్థిరముగా నాటబడాలి. స్థిరముగా నాటబడిన తర్వాత ఆ చెట్టుని మీరు గమనిస్తే, ఒకవేళ స్థిరంగా నాటబడకుండా, దానిలో వేర్లు పుట్టకుండా దాన్ని కొంతకాలం ఇక్కడ ఉంచిన తర్వాత ప్రక్కకి తీసుకువెళ్ళండి, అది త్వరగా ఎండిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. అది నాటబడింది అయితే అది కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని నెలల తర్వాత అది ఖచ్చితంగా కాపు కాస్తుంది. అది వెంటనే కాపు కాయదు. ఇప్పుడు భక్తి చేసినట్టు వెంటనే ఫలించేవు. ఈ సంవత్సరంలో ఫలించేవు. కొన్ని సంవత్సరాలు కొంతమంది కొన్ని నెలలు పడుతుంది, కొంతమందికి వారాలు పడుతుంది, కొంతమందికి సంవత్సరాలు పడుతుంది. కానీ మెట్టుకు నువ్వు ఫలించే వరకు నువ్వేం చేయాలంటే ఓట యొద్ద నాటబడాలి. రెండు లోపలికి నువ్వు నాటబడాలి. యేసేపు ఆ రీతిగా నాటబడ్డాడు కనుకనే మళ్ళా చెప్తున్నాను, ఐగుప్తులో అనేక మందికి ఆకలిని తీర్చేవాడుగా నా దేవుడు ఆశీర్వదించాడు. ఈ సంవత్సరము మీకు దేవుడిస్తున్న వాగ్దానం, మీరు కూడా అనేక మంది ఆకలిని తీర్చేవారుగా ఉందురుగాక. ఏ ఆకలి తీర్చాలో మనము? 2 ఆకలి తీర్చాలి. ఒకటి శరీర సంబంధమైన భోజనం పెట్టాలి, 2 ఆత్మ సంబంధమైన భోజనం కూడా మనం పెట్టుదుముగాక. ఈ 2 అనుభవాలు. ఒకటి ఓట యొద్ద నాటబడిన వారిగా మనం ఉండాలి. నెంబర్ 2 చూద్దాం. నెంబర్ 2గా మనం చూస్తే యోబు గ్రంథము 29:19. అక్కడ ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును. చాలా. రెండోదిగా హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి కలుగునుగాక. ఓకే, ఒకటి ఓట యొద్ద మనం నాటబడాలని మనం నేర్చుకున్నాం. 2 అనుభవం ఏంటి తెలుసా? మన వేళ్ల చుట్టూత నీళ్లు వ్యాపించాలి. నీళ్లు వ్యాపించేది. ఆ చెట్టు పైన మంచు కూడా వ్యాపించింది. హల్లెలూయా. చాలు. స్తుతి కలుగునుగాక. ఓకే, 2 అనుభవం ఏంటంటే నువ్వు ఫలించాలంటే 2 అనుభవం ఏంటి తెలుసా? నీవు నాటబడిన నీలో వేర్లు పుట్టాలి. ఏం పుట్టాలి? మనలో వేర్లు పుట్టాలి. వేర్లు లేని చెట్టుని మీరు గమనిస్తే దాంట్లో బలం ఉండదు, సారం కూడా ఉండదు. అది ఎప్పుడొకప్పుడు త్వరగా ఎండిపోయే ప్రమాదం ఉంది.
గనుక మనము రెండో అనుభవం ఏంటంటే నీళ్ళ యొద్ద, నీళ్లు మన వేర్లను తన్నాలి. నీళ్ళు అంటే వాక్యానికి సాదృశ్యంగా ఉంది, అవునా కదా? నీళ్ళు దేనికి సాదృశ్యము? వాక్యానికి సాదృశ్యము. పైన ఆ కొమ్మల పైన ఏముంది చెప్పండి? మంచు ఉంది. మంచు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. రెండు అనుభవాలు మనలో ఉండాలి. ఇక్కడ నువ్వు సంఘానికి వచ్చిన తర్వాత, సంఘంలో నాటబడిన తర్వాత, విశ్వాసం ఎదుగుతున్న కొలదే నీలో రెండు అనుభవం. ఒకటి వాక్యమైన అనుభవం ఉండాలి, పరిశుద్ధాత్మ అనే అనుభవం మనకు ఉండాలి. ఎన్ని అనుభవాలు ఉండాలి చెప్పండి? రెండు అనుభవాలు ఉండాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు బహుగా ఫలించాలంటే ఒకటి వాక్యపు అనుభవం ఉండాలి, రెండు పరిశుద్ధాత్మ అనుభవం కూడా ఉండాలి. పరిశుద్ధాత్మ నడిపింపు మనకు ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మ పూర్ణులుగా మనము మార్చబడాలి. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు బహుగా ఫలిస్తావు. తర్వాత మీరు చూడండి, తాత్కాలికంగా యాకోబు ఎండిపోయాడు కానీ, క్షమించండి, యోబు ఎండిపోయాడు కానీ దాని తర్వాత రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు. రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు. ఒక రెండో అనుభవం ఏంటంటే మనము ఎక్కడ ఉండాలి? మన పైన మంచు ఉండాలి, కింద నీళ్ళు ఉండాలి. అప్పుడే నువ్వు బహుగా ఫలిస్తావు. రెండు అనుభవాలు. మూడోదిగా మనం చూద్దాం. మూడోదిగా చూస్తే కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యం. కీర్తన గ్రంథం, నీటి కాలువల వారన నాటబడినదై ఆకు వాడక, చూడండి, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. మూడు అనుభవం ఏంటంటే మనం ఫలించాలంటే మనం ఎక్కడ ఉండాలి తెలుసా? నీటి కాలువల వారన నాటబడాలి. అంటే ఏ సంఘములో నీళ్ళు ఉంటాయో, అన్ని సంఘాల్లో నీళ్ళు ఎండిపోయినాయి. మీకు ఈ విషయం తెలియాలి. మీకు కనిపించే సంఘాల్లో నీళ్ళు ఏమి లేవు. అక్కడ అంత ఆర్భాటాలు ఉంటాయి, అక్కడ అంతా పొగడతలు ఉంటాయి, అక్కడ డ్యాన్సులు ఉంటాయి, అక్కడ మ్యూజిక్ ఉంటుంది, అక్కడ సౌండ్ సిస్టమ్ ఉంటుంది, అక్కడ భయంకరమ ఆడుతూ పాడుతూ ఉంటారు. కానీ అక్కడ ఏమి లేవు తెలుసా? నీళ్లు లేవు. బైబిల్లో రాయబడిన స్పష్టమైన ఒక మాట చెప్తాను మీకు, నీళ్లు లేనందున వారిలో వివాదము పుట్టెను అని ఉంటుంది. నీళ్లు లేనందున వారిలో వివాదము పుట్టెనని ఉంటుంది. అంటే నీళ్లు లేకపోతే సంఘాల్లో వివాదం వస్తుంది. ఒకరంటే ఒకరికి పడదు, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు. నేను గొప్ప అంటే నేను గొప్ప అంటారు, నేను ముందొచ్చానంటే నేను ముందొచ్చానంటారు. కారణం ఏంటంటే సంఘములో ఏం లేదా, నీళ్లు లేకపోతే వివాదము, గొడవలు అవుతాయి. చాలా సంఘాల్లో ఏం జరుగుతుందంటే గొడవలు పడి సంఘాలు విడిపోతున్నాయి, సంఘాలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి, సంఘాలన్నీ ఎండిపోతూ ఉన్నాయి. వివాదం, నీళ్ళు లేకపోవడం వల్ల వివాదం. అంటే యెహెజ్కేలు గ్రంథం మీరు ఇంటికి వెళ్తారా చదువుకుంటే, మందిరములో నుంచి నీళ్లు ఉబుకుతూ ఉన్నాయి. ఆ నీళ్లు ఎక్కడికైతే పారుతూ ఉంటాయో, ఎక్కడికైతే ప్రవహిస్తూ ఉంటాయో అక్కడంట జీవజలములు లేదా చేపలు, జలచరములు అన్నీ బ్రతుకుతూ ఉంటాయట. చెట్లన్నీ బ్రతుకుతూ ఉన్నాయంట, చక్కటి వ్యవసాయం జరుగుతూ ఉందట. యెహెజ్కేలు గ్రంథంలో మీరు చూస్తే మందిరంలో ఏమున్నాయి? నీళ్లు పారుతూ ఉన్నాయి. నీళ్ళు ఏం చేస్తున్నాయి చెప్పండి? పారుతూ ఉన్నాయి. సంఘంలో ఎప్పుడు నీరు పారుతూ ఉండాలి, పరిశుద్ధాత్మ ఎప్పుడు పారుతూ ఉండాలి, వాక్యం ఎప్పుడు పారుతూ ఉండాలి, ఎప్పుడు స్తుతి పారుతూ ఉండాలి, ప్రార్థన ఎప్పుడు ప్రవహిస్తూ ఉండాలి. అలాంటి సంఘంలో ఎంత మోడి బారిన వాడు ఇక్కడికి వచ్చినా, ఎంత ఎండిపోయిన వాడు ఇక్కడికి వచ్చినా, ఎంత నలిగిపోయిన వాడు ఇక్కడికి వచ్చినా, ఎంత నష్టం ఉన్నవాడు ఇక్కడికి వచ్చినా ఖచ్చితంగా అతి త్వరలోనే వాడు బహుగా ఫలిస్తాడు. సంఘంలో ఏం ప్రవహించాలని చెప్పండి? ఒకటి నీరు ప్రవహించాలి, రెండు పరిశుద్ధాత్మదేవుడు ప్రవహించాలి, మూడు ప్రార్థన ప్రవహించాలి, నాలుగు స్తుతి ప్రవహించాలి, ఐదు వాక్యము ప్రవహిస్తూ ఉండాలి. ఈ అనుభవాలు ఎప్పుడు కూడా సంఘంలో ఒబుగుతూ ఉండాలి, ప్రవహిస్తూ ఉండాలి. అప్పుడు ప్రవహించే సమయంలో ఎక్కడో ఎండిపోయిన, లోకంలో ఎండిపోయిన ఒక వ్యక్తిని నీ స్వార్థ ద్వారా ఇక్కడికి తీసుకొస్తే కనుక అతి త్వరలోనే ఆ వ్యక్తి ఆ నీళ్లు తాకిడికి, ఆ పరిశుద్ధాత్మ తాకిడికి, ఆ స్తుతి తాకిడికి, ఆ ప్రార్థన తాకిడికి ఖచ్చితంగా తొందరగా ఫలిస్తాడు. ఇక్కడ నా బోటడు ఎంతమంది ఉన్నా ఉపయోగం లేదు.
ఇక్కడ ఎవరు ఉండాలి? నేను చెప్పే 5 అనుభవాలు ఇక్కడ ఉండాలి. ఎక్కడ ఉండాలి? సంఘంలో ఉండాలి. ఈ 5 అనుభవాలు ఏ సంఘంలో ఉంటాయో అక్కడ వ్యక్తులు బహుగా ఫలిస్తారు, తొందరగా ఫలిస్తారు. ఎంత మోడుబారిపోయిన వారైనా, ఎంత ఎండిపోయిన వారైనా ఖచ్చితంగా ఒక రోజున ఫలిస్తారు. మన కుటుంబాల్లో ఎంతోమంది ఎండిపోయిన వారు ఉన్నారు. ఒకసారి మీరు ఆత్మలో గ్రహిస్తే మీకు అర్థమవుతుంది. ఒకవేళ నీ భర్త ఎండిపోతూ ఉన్నాడేమో, ఒకవేళ నీ పిల్లలు ఎండిపోతూ ఉన్నారేమో, ఒకవేళ నీవే ఎండిపోతూ ఉన్నావేమో. అటు వారిని మనం ఏం చేయాలి తెలుసా? మందిరానికి తీసుకురావాలి. ఈ మందిరానికి తీసుకురావడం వల్ల ఏం జరిగిద్దంటే ఈ నీటి తాకిడికి ఖచ్చితంగా ఒక రోజున వాళ్ళు ఫలిస్తారు. సంఘంలో ఇవి ఉండాలి. సంఘంలో మ్యూజిక్ కాదు ఉంటాం, సంఘంలో అల్లరి కాదు ఉంటాం, సంఘంలో డ్యాన్స్ కాదు ఉంటాం, సంఘంలో ఏదో లైటింగ్లో పెద్ద పెద్ద డెకరేషన్లో కాదు ఉండటం. సంఘంలో ఏం ఉండాలంటే నేను చెప్పే 5 అనుభవాలు సంఘంలో ఉంటేనే ఆ సంఘానికి వచ్చిన వ్యక్తి ఖచ్చితంగా ఫలిస్తాడు. మన చదువుకున్న మాటల్లో ఏమనుంది అక్కడ చదవడం వల్ల? నీటి కాలువల వారన నాటబడిన వారై ఆకు వాడక. అమ్మా అంటే నువ్వు పొరపాటున ఆకు వాడదు. మీకు తెలుసా? నీటి వారం నువ్వు నాటపడ్డావు కదా, ఆ నీళ్ళు ఎప్పుడు కూడా నీకు సప్లై ఇస్తూ ఉంటుంది కదా, నువ్వు ఎండిపోవు, ఎప్పుడు నువ్వు పచ్చగా ఉంటావు. చాలామంది అడుగుతూ ఉంటారు, ఎప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు చాలామంది. వాస్తవానికి ఆర్థికంగా నాకు ఏమీ బలం లేదు, కానీ చాలామంది నన్ను ఏమంటారంటే, అన్న ఎప్పుడు చూసినా మీరు సంతోషంగా ఉంటారు, ఎప్పుడు చూసినా మీరు ఆనందంగా ఉంటారు, ఇన్ని రెంటలు కడతారు, ఎలా సాధ్యమవుతుంది అని చాలామంది అన్యులు నన్ను అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఒకటే చెప్తాను, నా దేవుని మందిరంలో నాటబడ్డాను కనుకనే నేను ఎప్పుడు పచ్చగానే ఉంటాను. ఆర్థికంగా నువ్వు పచ్చగా ఉంటావు, ఆరోగ్యపరంగా నువ్వు పచ్చగా ఉంటావు, ఆత్మీయంగా నువ్వు పచ్చగా ఉంటావు. అంతే, పొరపాటు నువ్వు ఎండిపో. ఎక్కడ నాటబడితే? నీటి కాలువరు. నాటబడని వాడు వేరు, అలాంటి గురించి నేను మాట్లాడట్లా. నాటబడితేనే నువ్వు పచ్చగా ఉంటావు, నువ్వు ఫలిస్తావు. మూడోది తగిన సమయమందు. అంటే ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. నాటబడిన వెంటనే ఫలించలేవు. మళ్ళీ చెప్తున్నాను, దానికి ఒక సమయం ఉంటుంది. నీ ప్రకృతి తొందరగా ఫలించవచ్చు, నీకు కొంత టైం పడుతుంది. అంతేగాని వాళ్ళు తొందరగా అప్పులు తీరిపోయినాయి అంట, వాళ్ళు తొందరగా ప్రమోషన్లు వచ్చేసినాయి అంట, వాళ్ళు తొందరగా మంచి ర్యాంక్ వచ్చేసిందంట అని నువ్వు అనుకోకూడదు. దాన్ని అసూయ అంటారు. దాన్ని ఏమంటారు చెప్పండి? అసూయ ఎముకలకు కుళ్ళిని పట్టిస్తుంది. ఎముకలు కుళ్ళిపోయినా అంటే ఇంకేమి లేదు ఇక. అంటే అంత భయంకరం. అసూయ పడవద్దు ఎవరి మీద కూడా. ఏమో వాళ్ళు ఏ భక్తి చూసి, ఏ నీతి చూసి, ఏ పరిశుద్ధత చూసి, ఏ ప్రార్థన జీవితం చూసి ప్రభువులను ఆశీర్వదించడం మనకు తెలియదు. హృదయ రహస్యంలో ఎరిగిన వాడు ఆయన కదా. మన పైన చూస్తాం మనం, ఆయన సమస్తం ఎరిగిన వాడండి. ఇప్పుడు ఇక్కడ కొంతమందిని బహుగా దేవుడు హెచ్చిస్తున్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నువ్వు కూడా ఇదే సంఘంలో కట్టబడ్డావు, ఇదే సంఘంలో నువ్వు కూడా ఉన్నావు. మరి నీకు వాళ్ళకి తేడా ఏంటి? నేనేమంటానంటే వాళ్ళు దేవునికి సమర్పించుకున్నారు, దేవుని మందిరం నాటపడ్డారు, పరిచర్య చేస్తున్నారు, వారు కలిగింది ఇస్తూ ఉన్నారు, ఇవన్నీ చేస్తున్నారు కనుక వారిని కూడా దేవుడు బహుగా, అందుకే బైబిల్లో రాయబడిన మాట, ఎంత విత్తుతావో అంతే పంట కోస్తావు. అవునా కదా? మనము తగిన కాలం అంటే మనకు ఒక సమయం రాబోతుంది. అప్పటి వరకు నువ్వు బలిష్టమైన రెక్కల క్రింద మనము దీన మనసుకులై ఉండాలి. ఒక సమయంలో ఖచ్చితంగా నిన్ను ఫలింపచేస్తాడు దేవుడు. అప్పటి వరకు మనం ఓపికతో ఉండాలి. మీరు ఓపికతో ఫలించేవారుగా మనం ఉండాలి. 3 అనుభవాలు మనం నేర్చుకున్నాం. 4వదిగా చూస్తే గలతీలకు రాసిన పత్రిక 5:22 అయితే చూడండి ఎన్ని ఫలాలు ఉన్నాయి ఇక్కడ? 9 ఫలాలు. అంటే నువ్వు సంఘములో నాటబడిన తర్వాత ఈ ఫలాలు నీలో లేకపోతే, సొదొమనున్నంట ప్రభు ద్రాక్షవల్లిని తీసుకొచ్చాడట. అది సొదొమ ద్రాక్షవల్లి. దానికి నీరు పోసాడట, దానికి ఎరువు వేశాడట, దాని చుట్టూ కంచి వేశాడట. అయినా అది కారు ద్రాక్షలు కాసినాయట. ఏం కాసినాయి? అది కారు ద్రాక్షలు. మీరు గమనిస్తే ఆ మాట మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. సొదొమ నుంచి నేను ద్రాక్షవల్లిని తీసుకొచ్చాను. ద్రాక్షవల్లి అంటే మనమే. సొదొమ అంటే చూడండి,
ఎవరు? లోకము. ఐగుప్తు అన్న లోకమే, సొదొమ అన్న లోకమే. లోకం నుంచి నేను మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నేను చక్కటి సారవంతమైన భూమిలో నాటాను, మీకు నీరు పోసాను, ఎరువు వేశాను, కాపు కాశాను, అయినా మీరు ఫలించలేకపోయారు. ఇప్పుడు యోహాను సువార్తలు అదే మాట ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు చూసినది ఫలించట్లేదు, కుమారుడా దాన్ని నరికివేయి అని తండ్రి కుమారుడికి చెప్తే కుమారుడు అంటాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరానికి అవకాశం ఇవ్వండి, ఈ ఒక్క సంవత్సరానికి మీరు చూడండి, ఈ సంవత్సరం అంతా నేను దీనికి ఎంత చేయాలంత చేస్తాను, ఎంత వాక్యం అందించాలో అందిస్తాను, ఎంతగా ప్రార్థన చేయాలో ప్రార్థన చేస్తాను, దాని చుట్టూతో తవ్వుతాను, పనికిరాని ప్రతి తీగను కత్తిరించి వేస్తాను. అయినప్పటికీ కూడా అది ఒకవేళ ఫలించలేకపోతే వచ్చే సంవత్సరం ముందు చూసారా, అప్పుడు దాన్ని మీరు నరికి వేయండి. తండ్రి ఎప్పుడో మనం నరికి వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, కానీ కుమారుడు అంటున్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం బిడ్డ కొరకు నేను ఏదైనా చేస్తానయ్యా, నా ప్రాణమే పెడతానయ్యా, నా రక్తం చిందిస్తానయ్యా, మరొక అవకాశం నాకు కలిగించని ఆయన రక్తమే నీ కొరకు నా కొరకు చిందించాడు కదా, నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణమే పెట్టాడు కదా, నీ చుట్టూతో త్రవ్వుతూ ఉన్నాడు కదా, పనికి మళ్ళీ ప్రతి రాయిని కూడా తీసివేస్తూ ఉన్నాడు కదా. ఒక చెట్టుని చూస్తే అది ఫలించిన దగ్గర కనపడుతుంది, అంజూరపు చెట్టు ఫలించలేదు, అయితే నరికి వేయమన్నాడు. అంజూరపు చెట్టునంట ద్రాక్ష తోటలో నాటించాడంట. ఈ వర్తమానం ఎప్పుడైనా మీకు చెప్తాను. వాస్తవానికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును నాటరు. దీని యొక్క విధానం వేరు, దాని విధానం వేరు. అయినా కనుక నాటాడు, అది ఇంకా ఫలించలేదు. నా 2 చేతులు మీకు దండం పెట్టి చెప్తున్నాను, ఇక్కడ నుండి ఈ సంవత్సరం నుండైనా ఏదో సంపాదించుకోవాలి, ఏదో కూడగట్టుకోవాలి, ఏదో దాచుకోవాలని కాదు, అది సెకండరీ. మొదటగా మనం చేయవలసింది ఏంటంటే, నువ్వు దేవుని మందిరంలో ఫలిస్తున్నావా లేదా? ప్రార్థనలో ఫలించలేదా? అడుగు, ప్రభు ప్రార్థనలు ఫలించేటట్టు చేయని. వాక్యంలో ఫలించలేదా? ప్రభుని అడుగు, వాక్యంలో నేను ఫలించాలని. విశ్వాసంలో లేదా? విశ్వాసం అడుగు, ప్రభు విశ్వాసం నేను ఫలించాలని. పరిశుద్ధాత్మలో ఫలించలేదా? పరిశుద్ధాత్మను అడుగు, పరిశుద్ధాత్మ పొందుకో. వీటిలో నువ్వు ఫలించినప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ కూడా దేవుడే నీకు ఇస్తాడండి. ఒకటి, దేనిలో మనం ఫలించాలంట? నెంబర్ 1 ఆత్మఫలములు ఏమనగా చాలమ్మ. ఒకటి, ప్రేమలో మనం ఫలించాలి. ప్రేమ అంటే మీకు అర్థమైంది కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా చోట్ల అడిగాడు, ఏమని? మీరు నన్ను ప్రేమిస్తున్నారా, మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని పేతుని పదే గుచ్చి అడిగాడు. అంటే మనం ఆయన్ని ప్రేమిస్తున్నామా లేదా అనేది నిర్ధారణ చేసుకోవడానికి ప్రభు అడుగుతున్నాడు. అప్పుడు పేతురు ఏమంటాడు తెలుసా? ప్రభు అది నీకే తెలుసు కదా, అది నీవే ఎరుగుదువు కదా. ఇదే క్వశ్చన్ మనం వేస్తే ప్రభువుని, అయ్యా నీకే తెలుసు అంటే, నిజమే, మన గురించి దేవుడికి సమస్తము తెలుసు. నువ్వు నిజంగా ఎంత ప్రేమిస్తున్నావు, ఎప్పుడు ప్రేమిస్తున్నావో, ఎలాంటి సమయాల్లో ప్రేమిస్తున్నావో, అవసరతల కొరకు ప్రేమిస్తున్నావా, లేకుంటే ఏమీ నాకు వద్దయ్య నీ నుండి, అయినాగా నేను ప్రేమిస్తున్నానని ప్రేమిస్తున్నావా? నీ ప్రేమ నిస్వార్థమైనదా, స్వార్థమైనదా? ఏది నీ ప్రేమ? ఈ రోజున దేవుని ప్రేమించి ఎక్కువ శాతం మంది 90% ఎవరున్నారంటే, మందిరానికి వచ్చామంటే మా పిల్లకి పెళ్ళి అవ్వాలి, మందిరానికి వచ్చామంటే మా పిల్లకి గర్భఫలం రావాలి, మందిరానికి వచ్చామంటే నా భర్తకు ఉద్యోగం రావాలి, మందిరానికి వచ్చానంటే మా అప్పులన్నీ తీరిపోవాలి, మందిరానికి వచ్చామంటే మాకు ఆరోగ్యం కలగాలి, మందిరానికి వచ్చామంటే మా బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ అవ్వాలి, మందిరానికి వచ్చామంటే మేము ఇల్లు కట్టుకోవాలి, మందిరానికి వచ్చామంటే మేము బండి కొనుక్కోవాలి, మందిరానికి వచ్చామంటే కారు కావాలి. ఇది భూ సంబంధమైన వాటి కొరకే ఎక్కువగా ప్రభుని ప్రేమిస్తూ ఉన్నారు నిజంగా. కానీ ఏ రోజైనా ప్రభా నువ్వు నాకేమి ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు ఒక్కడుంటే నాకు చాలయ్యా అని మనం ఎప్పుడైనా మాట్లాడామా? ఇది కదా నిస్వార్థమైన ప్రేమ. ఆయన అంటాడు కదా సామెతలు, నన్ను ప్రేమించిన వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను. ఆయనే చేస్తానన్నాడు. ఆస్తి కొరకు నువ్వు పడిగట్ట అవసరంలా, ఆస్తికే కర్తగా చేస్తాడు. ఆస్తి సంపాదించుకోవడం వేరు, ఆస్తికి కర్తగా చేయడం అంటే అర్థం ఏంటంటే అన్ని సమకూర్చి దాని మీద నేను యజమానుడిగా నిలబెడతాడు. యజమానుడిగా నిలబెట్టేదాన్ని కర్త అని అంటారు. ఆస్తికి కర్త. ఈ పొలానికి ఎవరు యజమానుడు అంటే పలానా, ఈ బిల్డింగ్కి ఎవరు యజమానుడు అంటే పలానా. ఇదంతా ప్రభు కట్టేసి సమకూర్చిన తర్వాత ఇది నీకు ఇచ్చి, ఇదిగో ఇది ఈ రోజు నుంచి జాన్దిదే,
కర్తగా చేస్తాడు నిన్ను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుడు నిన్ను ఆస్తికి కర్తగా చేస్తాడు. అయితే నువ్వు ఆయనకి ఏమి ఇవ్వాలో తెలుసా? నీ సమయం ఇవ్వాలి. క్రమంగా మందిరానికి రండి, క్రమంగా దేవుని ప్రేమించండి. ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా. మీకు తెలుసా, ఉన్నదానికంటే లేనప్పుడు ఎక్కువగా మన దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. దేవుడు నాకేం చేశాడని కాదు. ఈరోజు ఒక ప్రశ్న మీకు వేస్తున్నాను, నువ్వు దేవుడికి ఏం చేసావు అనేది కావాలా? అర్థమైందా మీకు? దేవుడు మనకేం చేశాడని కాదు, నువ్వు దేవుడికి ఏం చేస్తావు ఒకసారి ఆలోచన చేయి. ప్రభు ఇదే మాట నిజంగా ఒక రాత్రి నీ ఇంటికి వచ్చి అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? అరే ఇన్నిసార్లు నన్ను అడుగుతున్నావు కదరా బాబు, నాకు అది చెయ్యి ఇది చెయ్యి అని, అది మన యుద్ధం అని అడుగుతున్నావు కదా, ఎంతగా నా కోసం నువ్వేం చేసావు? నా కోసం నువ్వు ఎవరికైనా సువార్త చెప్పావా? నా కోసం ఎవరికైనా 4 మాటలు చెప్పి 4 ఆత్మలు సంపాదించావా? ఎవరింటికి వెళ్ళినా ప్రార్థన చేసావా? ఎవరికైనా సహాయం చేసావా? నా పేరట ఏదైనా చేసావా? ఇది ఏది చేయలేం మనం, ఏది చెప్పలేం దీన్ని మనం. కానీ నువ్వు మాత్రం పెద్ద లిస్టు, రోజు నాకు ఇది, నాకు అది, నాకు ఇది అన్నట్టు. నిజమైన భక్తుడు తెలుసా, మనమే ప్రభుకి ఇచ్చేవారుగా ఉందముగాక. ఒక భక్తుడు ఇలా మాట్లాడతాడు, అమెరికా నుంచి ఇదివరకు మనకు సహాయం వచ్చేదేమో కానీ, ఒక భక్తుడు అంటాడు మనమే అమెరికాకి సహాయం పంపుదుముగాక అన్నాడు. అది ఎలాగుంది? అమెరికా నుంచి నువ్వు సహాయం పొందుకోవడం కాదు, అమెరికాకి నువ్వే సహాయం పంపించేదానిగా ఉండాలి. అది ఎప్పుడు కూడా మనం ఇలా కాదు, పుచ్చుకునేటి కంటే ఇచ్చుట మేలు మేలు. ఇది ప్రేమలో ఫలించాలి. 2 అనుభవం, ప్రేమలో మనమందరము కూడా సంఘంలో ఉన్నాం. రకరకాల కేటగిరీస్ ఇక్కడ ఉంటారు, రకరకాల ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కానీ అందరిని నువ్వు సమానముగా ప్రేమించాలి. ప్రేమించిన వాళ్ళని ప్రేమించడం వల్ల నీకు ప్రయోజనం లేదు. ప్రత్యేకించి మన సంఘానికి ఎవరో కొత్తగా వస్తున్నారు అనుకో, ఆ వ్యక్తిని ఎక్కువగా ప్రేమించండి. మళ్ళా చెప్తున్నాను, ఎందుకంటే ఒక వ్యక్తి సంఘానికి వచ్చిందంటే 2 కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే చాలా బాధల్లో ఉండి, చాలా ఇబ్బందుల్లో ఉండి ఆ అమ్మాయి సంఘానికి వస్తుంది, అవునా కదా? లేకుంటే ఆరోగ్యం ఏదో ఒక సమస్యతో సంఘానికి వస్తుంది. అప్పుడు 10 మంది పోగడి అమ్మ మేము ఉన్నాము అని ఆ సమయంలో మీరు ధైర్యంగా 4 మాటలు చెప్పగలిగితే ఆ తల్లికి ఎంత ఓదార్పు ఉంటుందో తెలుసా? అలాగ అంతేగాని మీరు సంఘానికి వచ్చిందానికి ఆమె ఎవరు కొత్తదైన మీకు చూసి కూడా మనకెందుకులే వెళ్ళిపోతారు. ఆమె పేరేంటి నీకు తెలుసమ్మనంటే అట్లా కాదు. కొత్తగా ఎవరైనా వస్తే అడగండి, అమ్మ మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పండి, నేను ఒక తల్లిగా లేదా ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక సహోదరిగా నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఒకవేళ నీకేమైనా ఇబ్బంది ఉండే ఆర్థికంగా కూడా ఏదైనా నీకు తోచింది, 1000 రూపాయలు అవసరంలా, ఆ పూటకి మనం ఏదైనా సహాయం చేసేదానిగా మనం ఉండగలిగితే దాన్నే ప్రేమించటం అంటాం. ఒకటి ఇచ్చే విషయంలో ప్రేమించాలి, 2 ఆత్మీయంగా కూడా మనము ప్రేమించాలి. ఒకటి ప్రేమ గురించి చెప్పాలి, 2వ మాట సంతోషం. 2వదిగా మనం సంతోషించాలి. నిన్నటి రాత్రి చాలామంది సంతోషించారు. నూతన సంవత్సరానికి వెళ్ళేటప్పుడు తిన్నోడు తిన్నాడు, తాగునోడు తాగాడు, ఆడినోడు ఆడాడు, పాడినోడు పాడాడు, అవును కదా? వాళ్ళు పాడుకుంటూ వాళ్ళు చేసుకుంటూ లోపలికి వెళ్ళారు. కానీ మనమైతే నిన్న రాత్రి మనం ఏం చేయాలి తెలుసా? దేవుని స్తుతించుకుంటా, పాటలు పాడుకుంటా, వాక్యం వింటూ, వాగ్దానాలు తీసుకుంటూ, చక్కగా ఆత్మలో నింపబడుతూ మన దేవుని ఎక్కడికి వెళ్ళాం? మనము నూతన సంవత్సరంకి వెళ్ళాం. ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభునందు మీరు అది ఎల్లప్పుడు, ఒకప్పుడు కాదమ్మా, పండగ రోజునే కాదు, ఎల్లప్పుడూ ఆనందించాలి. ఒక్కొక్కసారి చూడండి, శుక్రవారం వస్తారా అసలు ఆనందమే ఉండదు ఒక్కొక్కరు మొక్కల్లో, ఆదివారం వస్తారా అసలు ఆనందమే ఉండదు, ఏదో పోగొట్టుకున్నట్టు, ఇప్పుడే అక్కడ కిలో బంగారం పోగొట్టుకున్నట్టు వస్తారండి ఇక్కడికి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం ఉత్సాహ గానంతో రావాలని కీర్తనకరం చెప్తూ ఉన్నాడు. ఉత్సాహంగా రావాలి. ఆనందించుడి, ప్రభునందు ఆనందించుడి. కొంతమంది సినిమాల్లో ఆనందిస్తారు, కొంతమంది సీరియల్లో ఆనందిస్తారు, కొంతమంది డ్యాన్సుల్లో ఆనందిస్తారు, కొంతమంది కేకులు, ఈ మధ్యన కేకులు తింటలేదు, పూసుకుంటున్నారు. ఈ మధ్యన కేకులు తింటం మానేశారు. ఏం చేస్తున్నారు తమ్ముడు? పూసుకుంటున్నారు. పూసుకుని వాళ్ళు ఎత్తి ఇలాగ బురదలో పడేస్తున్నారు. అదే ఈ రోజున ఆనందం. ఇదివరకు కేక్ ఇంట్లో కట్ చేసుకునేవారు, ఇప్పుడు కేక్ ఎక్కడ కట్ చేస్తున్నారు తెలుసా? రోడ్ల మీద. ఇది ఆనందం. ఈ ఆనందం కదా మనకోండి. ప్రభునందు నిత్యము మనం ఆనందించాలి. అలా ఆనందం మనకు కావాలంటే రోజు వాక్యము మనం చదువుతూ ఉండాలి, ఆనందించేవారుగా మనం ఉండాలి. నెంబర్ 3 సమాధానంగా మనం ఉండాలి. సమాధానం. సంఘంలోకి వచ్చిన తర్వాత అందరితో సమాధానకరంగా ఉండాలి.
ఇక్కడ నాకు ఈ వ్యక్తితో విరోధం లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే కనుక మీరు ధన్యులే. నేను ఈ వ్యక్తితో మాట్లాడను అంటే కనుక నువ్వు నిజంగా ఫలించలేదని అర్థం. అందరితో సమాధానకరంగా ఉండాలి. అందరితో సమాధానం అనే బంధము చేత మీరు బంధించబడి ఉండాలంటారు. సమాధానం ఉండాలి. సమాధాన పరుచువారు సంతతి నిత్యము నిలిచి ఉండునట. ఎక్కడది? సియోను కొండ మీద, అంటే పరలోకంలో మీరు నిలిచి ఉంటారు. సమాధానం. ఒకవేళ మన సంఘంలో ఒకవేళ ఒక ఇద్దరు అక్కలు కలిసిమెలిసి ఉండేవారు, ఇప్పుడు సరిగ్గా మాట్లాడుకోవట్లేదు, అప్పుడు ఏం చేయాలంటే నువ్వు లోపలికి ఆ విషయం తెలుసుకుని వాళ్ళిద్దరిని సాధ్యమైనంత వరకు దగ్గర చేయడానికి, సమాధానం పరచడానికి ఏం చేయాలి చెప్పండి? ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి ఇస్సాకుకి వసంత బాబు అంటే మాకేం తెలుస్తుందయ్యా, వసంతకి వాళ్ళ ఇరుగరికి ఏదో చిన్న క్లాష్ వచ్చింది. అప్పుడు వెంటనే ఎబెనెజర్ ఈ విషయం తెలుసుకుని ఏం చేయాలి? వెళ్ళి మీ ఇద్దరికి ఎందుకు గొడవ వచ్చిందయ్యా, మంచిగా ఆత్మీయులు కదా, బాగున్నారు కదా, ఏమైందంటే పలానా నాకంటే 2 ముక్కలాడు ఎక్కువ వేసేసుకున్నాడు, అంతేందుకు గొడవ వచ్చింది అన్న. మామూలు ఉదాహరణ మీకు అర్థం కావడానికి అని అంటే, ఒరే దాందే ఉందిరా, ముఖ్యం ఉంది, రేపు వచ్చేవారు నువ్వు ఎక్కువ తెచ్చుకో అని చెప్పుకోవాలి, సమాధానం పరచాలి. అలాగ సమాధానం పరిచేవారుగా మనం ఉండాలి. ఇదే ఫలం అంటే. ఇది ఎన్నో ఫలం? ఇది 3వ ఫలం. ఈ ఫలాలు మీ దగ్గర ఉన్నాయో లేవో లాస్ట్ వరకు నేను అడుగుతాను. ఒకవేళ లేకపోతే కనుక మీరు ఫలించడానికి ప్రయత్నం చేయండి. రైట్. 4వది దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అంటే ఏంటి? ప్రతిదీ శాంతంగా ఉండాలి, శాంతంగా వినాలి, శాంతంగా మాట్లాడాలి. ఒక్కొక్కడు నలుగురిలోకి వెళ్ళిన తర్వాత శాంతం ఉండదు. ఇంటికాడ ఒకలాగా ఉంటాడు, సంఘంలో ఒకలాగా ఉంటాడు. ఇంటికాడేమో బాత్రూంలో పాట పాడతాడు, ఇక్కడేమో మైకులో పాట పాడతాడు. శాంతం ఉండదు అడికి. ఒక్కొక్క గట్టిగా అరుస్తాడు, శాంతం ఉండదు అడికి. శాంతంగా ఉండాలి. ఎందుకంటే లేకపోతే ఆడు శాంతంగా ఉండాడు అక్కడ. అందుకే వచ్చిన తర్వాత ప్రశాంతత పేరు చాలామంది పెట్టుకుంటారు కదా. ఇటు మగోళ్ళు పెట్టుకుంటారు. ఏంటది? శాంతి లేదా ప్రశాంత్. చూడండి, పేరు బాగుంటుంది కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళకు ఉండదు, ఉన్నవాళ్ళు కూడా ఉన్నవాడు. ఎందుకు చెప్తుందంటే ప్రశాంతత ఉండాలి. ఏముండాలి చెప్పండి? అలాగని మన దగ్గర ఉన్న మనశ్శాంతి కాదండి, ఆమె చాలా శాంతిగా ఉంటుంది. నేను వేరే వాళ్ళ గురించి చెప్తున్నానమ్మా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్క గురించి అన్న చెప్పాడని అనుకోవట్లేదు. శాంతి అంటే లోకం ఇచ్చినట్లుగా కాదు, నా శాంతినే మీకు ఇస్తున్నా, నా సమాధానంనే మీకు ఇస్తున్నాను. ప్రభు ఎప్పుడు శాంతంగా ప్రభు మీద ఎన్ని రాళ్ళు ఎంతమంది వేసినా చివరికి శిలువ మీద చివరి పోటు పొడిచినా ఏమన్నాడు తెలుసా? తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగరు. అది శాంతం. ఎక్కడ తొందరపడలేదు అక్కడ. అంటే మనలో ఏమనకూడదు? తొందరపడితనం ఉండకూడదు. శాంతంగా ఉండాలి. శాంతంగా సువార్తను ప్రకటించాలి. శాంతంగా ప్రార్థన చేయాలి. ప్రార్థన కొంతమంది పరిగెట్టుకుంటూ ప్రార్థన చేస్తారు. అట్లా కాదండి. ప్రార్థన అని అంటే ఇందాక చెప్పాను కదా మీకు, దేవునితో మాట్లాడిన ప్రతి మాట ఆయనకు అర్థం కావాలి. అలాగే ఆయన చౌటాడు అనుకున్నారు. అట్లా కాదు నేను అనేది. మీరు అడిగే ప్రతి మాట ప్రభుకు స్పష్టంగా వినబడాలి. అంతేనా? ఏది అని మాట్లాడేస్తారు చాలామంది. అట్లా కాదు. ప్రార్థన 5 నిమిషాలు చేయి, ఇబ్బంది లేదు, కానీ స్పష్టంగా చేయి, నిదానంగా చేయి, నెమ్మదిగా చేయి, ప్రశాంతంగా చేయి. అది దేవుడు ఆలకించునుగాక. రైట్. తర్వాత దయాలత్వం అంటే ఏంటి? అబ్బా, ఇవన్నీ మీకు బాగా అర్థమైపోయినా? దయాలత్వం అంటే దయ చూపించటం. దయ చూపు వారికి దయ చూపబడును. అంతే. మీరు ఏదైతే దయ చూపుతారో మళ్ళా మీకు ఆ దయ తిరిగి రిటర్ను ఏదో ఒక దినాన్ని వస్తుంది. ఒక రోజున మీకు చెప్పాను కదా, ఒక తల్లి, పేద తల్లి, వాళ్ళ భర్త మెకానిక్, స్తోమత లేదు, ఆపరేషన్ చేయించడానికి స్తోమత లేదు, 70,000 కావాలన్నారు. మెకానిక్ షెడ్ ఏమో నడవట్ల. అయితే రోడ్డు ప్రక్కన ఒక కారు ఆగిపోతే అది గమనించి వెళ్ళి ఆ మెకానిక్ ఆయన ఆ కిందకి వెళ్ళి చక్కగా అది బాగు చేసి ఆమె చేతికి ఇచ్చిన తర్వాత ఆమె ఒక మాట అంది, అయ్యా మీ రుణం నేను ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు, ఇదిగో ఈ కొంత డబ్బు తీసుకెళ్ళాలంటే వద్దాం, ₹1 కూడా. మీరు మెకానిక్ షెడ్ దగ్గరికి వస్తే నేను డబ్బులు తీసుకునేవాడిని, కానీ నేనే మీ వద్దకు వచ్చి ఈ పని చేశాను, కానీ డబ్బుకు ఆశించి చేయలేదు, ఇది మీరు కష్టంలో ఉన్నారని చేశాను నేను అని ఆ మాట చెప్పేసి అతను వెళ్ళిపోయాడు. ఈమె కార్ స్టార్ట్ చేసుకుని ఈమె వెళ్ళిపోయింది. 1 కిలోమీటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక హోటల్ వచ్చింది. ఆకలేస్తుంది కానీ టిఫిన్ చేయడానికి ఆమె వెళ్తే అక్కడ సర్వెంట్గా వాళ్ళ భార్యని ఆమెకి తెలియదు, నిండు సోలాలు,
పరిస్థితి బాగోక పాపం పనికి వెళ్ళింది. ఆమె చూసి దయపడి జాలిపడి ఆమెకు ఒక చెక్ రాసిచ్చింది. అది ఎంతో తెలుసా? 70,000 రూపాయలు. ఒక విజిటింగ్ కార్డు కూడా ఇచ్చింది. అదే విజిటింగ్ కార్డు ముందేమో మనోడికి ఇచ్చింది, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయని. 2 టాలీ చేసి చూస్తే ఒక వ్యక్తికి ఇచ్చింది. దాన్ని ఏమంటారంటే రోడ్డు మీద సహాయం అని అంటారు. ఏమంటారు దాన్ని? రోడ్డు మీద సహాయం. అంటే దయ చూపు వారికి మళ్ళా దయ చూపబడును. దయ చూపాలి. సంఘంలో మనకు పండగ వచ్చింది, వెళ్ళిపోయింది. పండగలు రాకపోనే సంఘంలో ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారు అని నీకు తెలిస్తే సాధ్యమైనంత వరకు సాయం చేయడానికి ప్రయత్నం చేయండి. సాయం చేయాలి. అన్నదమ్ములకు సాయం చేయడం మానేసరి మధ్యన, తెలుసా మీకు? సాయం చేయాలి. కనికర పడేవారుగా మనం ఉండాలి. అప్పుడు నీ మీద ప్రభువు కనికరము చూపునుగాక. తర్వాత మంచితనం. మంచితనం అంటే మీకు తెలుసు కదా. మంచితనం అంటే ఏంటి? ఉపకారం చేయడం మంచితనమా? అపకారం చేసినోడికి ఉపకారం చేసేది మంచితనం. తెలుసా మీకు అది? మంచితనం అంటే మీకు బాగా తెలుసు. అంటే మంచిగా మాట్లాడాలి, మంచిగా ప్రవర్తించాలి, మంచిగా అందరిని కలుపుకోవాలి, అంత మంచిగా ఉండాలి, చెడు ఉండకూడదు. తర్వాత విశ్వాసం. మనలో ఏముండాలి? తర్వాత విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఎంతమందికి ఉంది అని నేను అడిగాను అనుకో, కొంతవరకు ఉంటుంది కొంతమందికి. అదే శ్రమ రాగానే విశ్వాసం ఏమైపోద్ది? చల్లరిపోద్ది. జ్వరం రాగానే విశ్వాసం ఏమైపోద్ది? ఇప్పుడు ఏదైనా నీ విశ్వాసం పరీక్షించడానికి ఏదో ఒక తెగులు నీ ఇంట్లోకి వచ్చింది అనుకోండి, మీరు వెంటనే ఏం చేయాలి? అసలు ఇది ఎందుకు వచ్చింది? నా విశ్వాసాన్ని పరీక్షించడానికి వచ్చిందా, నా భక్తిని పరీక్షించడానికి వచ్చిందా అని కాస్త ఆలోచించి ప్రార్థనాపూర్వకంగా నువ్వు వెళ్తావా? లేదు. నీకు అదే మొత్తం విశ్వాసం ఉండదు, ఏముండదు, మొత్తమే ఎగిరిపోతే వెంటనే హాస్పిటల్ పరిగెడతావు. హాస్పిటల్కి వెళ్ళొద్దని నేను తప్పని అనట్లా, ట్యాబ్లెట్లు వేసుకోవడం తప్పని నేను అనట్లా. మీకు చాలాసార్లు చెప్పాను, కరోనా వచ్చినప్పుడు అందరూ వ్యాక్సిన్ వేయించుకున్నారు, కానీ నేను నా ఇంటి వారు మాత్రము వ్యాక్సిన్ వేయించుకోవాలి. చాలాసార్లు మనం ఇబ్బంది పెట్టారు, అయినా కానీ మేము వేయించుకోలే. ఉంటాం పోతే పోయాంలే. విశ్వాసం అనుకుండాలి అని విశ్వాసం ఉంచాం. దేవుని మహాకృప ఈ రోజు వరకు సజీవులుగా ఉన్నాం. మీకు తెలుసా, నా మట్టుకు నేను హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం అనేది ఇంతవరకు నాకు తెలియదు. మా పిల్లలు కూడా వెళ్ళరు. ఎప్పుడైనా రేరు చిన్న ట్యాబ్లెట్ వేసుకుంటారు. అంటే దీనికి అన్నీ ఎందుకు చెప్తున్నా అంటే విశ్వాసం. ఇప్పుడు నువ్వు భక్తి చేసావంటే ఈ భక్తికి తగినట్లుగా కాసేపు ప్రార్థన చేసి 1 రోజు 2 రోజులు 3 రోజులు 6 రోజులు కనిపెట్టి ప్రార్థన చేయండి. స్వస్థత జరుగుతుంది లేదు నీకు అర్థమవుతుంది. అంతేగాని జబ్బు రాగానే హాస్పిటల్కి వెళ్ళిపోతే ఇంక ఇదేం విశ్వాసము? అది నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించడా? అంటే మనకు భక్తి లేదు కాబట్టి మనకు ధైర్యం లేదు. మనకు ధైర్యం లేదు కాబట్టి సీటికి మాటకి హాస్పిటల్కి ఈ మధ్యన ఏమైపోతుంది, చిన్నపిల్లకి చిన్న జలుబు వచ్చిందనుకో వెంటనే హాస్పిటల్ పరిగెడతారండి. జలుబులు రావండి? ఏమ్మా వస్తాయి రావా? నువ్వు నర్సే కదా, ఒక మాట చెప్పు, నువ్వు కాలాన్ని బట్టి జలుబులు వస్తాయి లేవా? ఇప్పుడు జలుబు వచ్చిందనుకో, మీకు తెలిసి ఒక విషయం చెప్తాను, జలుబు వచ్చిందనుకో ఈ ముక్కులో నుంచి వేస్టేజ్ అంతా కూడా అంతే కదా జలుబు వచ్చేది. ప్రభు పెట్టి సృష్టి అది, అందరికి వస్తుంది. అది ఒక 2 రోజులు 3 రోజులు బాధపడితే ఏముంది? ఈలాగ లేదు, దాన్ని కంట్రోల్ చేసేయాలి, వెళ్ళిపోతాడు. మరి విశ్వాసం ఎక్కడుంది నీకు? జ్వరం వచ్చింది, కబ్బును రాసుకుని ప్రార్థన చేసుకున్నామని చెప్తాను అందరికీ నేను. మా పిల్లలకి 100 పైనే జ్వరం వచ్చేటప్పుడు నేనేం చేయను తెలుసా? ఆ ఫోటోలు ఇప్పుడు కూడా ఉంటే మీకు కావాలంటే మీకు చూపిస్తాను, చెప్పి అబద్ధాలు కాదు. చుట్టూతో టవల్ కట్టేసి వాళ్ళకి తడిబడితో టవల్ కట్టేసి కూర్చోబెట్టి నూనె ఫుల్గా రాసేసి ప్రార్థన చేస్తే తెల్లారి కలిసి స్కూల్కి వెళ్ళిపోతారు వాళ్ళు. మ్యాగ్ని ఇప్పుడు కూడా అదే పని చేస్తాను నేను. అరే తలకు నూనె పెట్టండి రా బాబు, మామూలుగా చేసి ప్రార్థన చేయండి అంటే ఒక్కడు చేయడు. అంటే మనకు విశ్వాసం లేదనే కదా నేను అంటాను. దేవుడు అనేవాడు అప్పటికైనా ఇప్పుడు దేవుడు కదా. నేను అమ్మ మిమ్మల్ని అడుగుతున్నాను, మన దేవుడు ఒక కాలానికి పరిమితమైన వాడా, కాలాలన్నిటికీ పరిమితమైన వాడా? ఆయన నిన్న నేడు రేపు మరి అప్పుడు జరిగిన అద్భుతం ఇప్పుడు ఎందుకు జరగట్లేదు? అప్పుడున్న భక్తులకు జరిగింది అద్భుతాలు మన జీవితంలో ఎందుకు జరగట్లేదు? అంటే వాళ్ళకి మనకి తేడా ఏంటి? విశ్వాసమే, భక్తే. వాళ్ళకి లాగా మనం మోకరించి ప్రార్థన చేయగలమా? చదువుతాం అంతే. లేదు, ఈ రోజున మనకి ఏముండదు తెలుసా? విశ్వాసం. నీ విశ్వాసము నీకు మించి ఉండాలి.
ఒకరోజు ఈ రోజున ట్రై చేయండి. మీకు ఏదైనా పిల్లలకు జ్వరం వచ్చిందనుకో, కబ్బు నుండి వచ్చి మోకాల మీద నిలబడి రోజుకు 3 సార్లు ప్రార్థన చేయి. స్వస్థపరచబడిన తర్వాత జీవితంలో మళ్ళీ త్వరగా వాడికి పొరపడిన పరిస్థితి రాదు. అదే ట్యాబ్లెట్ వేసుకున్నాం అనుకో, మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది. అదే ప్రార్థన చేసామనుకో చాలా సంవత్సరాల వరకు రాదు. ఇక అది కావాలి, ఇది కావాలా. ఇదేమో ఇంగ్లీష్ మెడిసిన్, అదేమో ఏ మెడిసిన్? అది ఇంకో మెడిసిన్ ఉంది కదా, ఏమంటారు దాన్ని? ఆయుర్వేద మెడిసిన్. అది ఏది కావాలి మనకి? ఆలోచన చేయండి. రైట్. తర్వాత సాత్వికం అంటే ఏంటి? సాత్వికుడు అని పేరు పెట్టుకుంటారు కొంతమంది. ఏం పేరు? నీ పేరు అంటే సాత్విక అంటారు. సాత్వికం అంటే సాత్వికంగా ఉండుట, సాత్వికంగా నడుచుకునుట, సాత్వికంగా మాట్లాడుట, అంటే వినయము, విధేయత, దానికి గుర్తుగా ఉన్నాయి. తర్వాత మాట ఆశా నిగ్రహం. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది అందరికి అక్కలకు మరీ ఇంపార్టెంట్. ఇది ఆశా నిగ్రహాన్ని మనకు చాలా అవసరం. ఇప్పుడు ఎవరింటికన్నా మనోళ్ళు కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకో, ఇక ఆశా నిగ్రహం ఉండదు. ఇంకా మనకి ఏ నిగ్రహం ఉంటుందో తెలుసా? మనకి వాళ్ళకి అది ఉంది, మనకి ఇది లేదు. వాళ్ళకి టీవీ ఉంది, మనకి ఇది లేదు. వాళ్ళకి పెద్ద ఫ్రిడ్జ్ ఉంది, మనకు చిన్న ఫ్రిడ్జ్ ఉంది. వాళ్ళకి పెద్ద టీవీ ఉంది, మనకు చిన్న టీవీ ఉంది. వాళ్ళకి సోఫా ఉంది, మనకి ఏమి లేదు. మరి వాళ్ళ సొంత ఇల్లు పెద్ద ఇల్లు, మనదేమో చిన్న ఇల్లు. దానికి ఎలా కంపేర్ చేసుకుంటాం? నిగ్రహత ఉండదు మనకి. నిగ్రహత అని ఏంటంటే నీవు అణుచుకోవటం. అయిపోయినాయమ్మా? ఇంకేమైనా ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి మొత్తం? 9. అయితే ఒకటి మూలవాక్యానికి వస్తూ ఉన్నాను. ఫలించే నీవు మరింతగా ఫలించాలి. ఆ ఫలం చూసి ఎవరు ఆనందిస్తారో మాటలు చదువునానా? కిందకి చదువుకుంటారా? అక్కడ ఆనందించడని ఒక మాట, ప్రభువు మీ ఫలాల వల్ల ఆనందిస్తాడని ఒక్క మాట చదువున్నాను చాలు. ఉందా లేదా అక్కడ? అయ్యో, మీరు చదువుకున్న యోహాను పత్రిక 10 అది రిఫరెన్స్ చెప్పినా? ఆ రిఫరెన్స్ చెప్పది అది వెంటనే మీరు పట్టుకోవాలన్నా. అందుకే వాక్యం చదివితే వెంటనే పట్టుకుంటారు మీరు. మళ్ళా చదువునా? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడుతూ ఉన్నాడు. అందువల్ల మీరు నా శిష్యులు అనబడు. 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, మనం బహుగా ఫలించటం వల్ల ఎవరికి ఉపయోగం తెలుసా? నెంబర్ 1 సంఘానికి ఉపయోగము. నెంబర్ 2 దైవజనుడికి ఉపయోగము. నెంబర్ 3 నీ కుటుంబానికి ఉపయోగము. నెంబర్ 4 తండ్రికి ఉపయోగము. చూడండి, ఒక్కడ ఫలించటం వల్ల ఎంతమంది సంతోషిస్తున్నారు? 4 సంతోషిస్తున్నారు. చూసారా? మీరు సంఘంలో ఫలిస్తూ ఉన్నారనుకోండి, సంఘం అంతా మిమ్మల్ని బట్టి సంతోషిస్తుంది. నేను అంటాను అప్పుడప్పుడు, ఇప్పటికీ కూడా నేను ఎక్కడైతే విశ్వాసంగా ఎదిగి వచ్చిన సంఘం ఉందో స్టిల్ ఈ రోజు వరకు కూడా అన్నుంటే బాగుండు అని అంటూ ఉంటారు. సాక్ష్యం ఇంపార్టెంట్. సంఘములో మనం ఉన్నప్పుడు అరే ఎక్కుంటే ఎంత ప్రార్థన చేస్తుంది కదా, ఈ అన్న ఉంటే ఎంత పరిచర్య చేస్తాడు కదా, ఈ తల్లి ఉంటే ఎంత సహాయపడుతుంది కదా అనే సాక్ష్యం మనకు ఉండాలి. దీనివల్ల 4 సంతోషించబడతారు. ప్రత్యేకించి దేవుడు మనల్ని బట్టి సంతోషపడతాడట. ఆయన సంతోషపెట్టే కార్యక్రమం ఏదైనా ఉందంటే అదేంటి తెలుసా? ఫలించటం. ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడుతూ ఉన్నాడు. రెండోది మహిమపరచబడుతూ ఉన్నాడు. నిన్ను బట్టి అయినా మహిమపరచబడతాడు, నిన్ను బట్టి అయినా ఘనపరచబడతాడు, నిన్ను బట్టి అయినా గొప్ప చేయబడతాడు, నిన్ను బట్టి అయినా ఆరాధించబడతాడు. అంతేగాని మిమ్మల్ని బట్టి కదా అన్యజనుల మధ్యన నా నామము దూషించబడుతుంది కదా. మనల్ని బట్టి దూషించబడుతుందా? మహిమపరచబడుతుందా? సంఘములు నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడుతున్నాడు, దూషించబడుతున్నాడా? ఆలోచన చేయి. ఇక్కడ నుండి ఈ సంవత్సరంలో అమ్మ నా 2 చేతులు జోడించి మళ్ళా చెప్తున్నాను, మీరు బహుగా ఫలించుదురుగాక. ఫలించాలంటే నెంబర్ 1 ఎక్కడ రాసుకోలేదు మీరు ఎవరను? ఓట వద్ద నాటబడిన వారిగా ఉండాలి. నెంబర్ 2
వేర్లు తన్నేదిగా ఉండాలి. నీళ్లు అంటుకునే వరకు వేర్లు లోపలికి తన్నాలి. రెండో అనుభవం, దానిపైన మంచు కూడా ఆవరించి, కింద నీళ్లు పైన మంచు, ఈ రెండు ఉన్న చెట్టు బహుగా ఫలిస్తుంది. రైట్, రెండు అనుభవాలు. మూడోది, నీటి వారన నాటబడిన వారుగా మనం ఉండాలి, అప్పుడు నువ్వు బహుగా ఫలిస్తావు. మూడు అనుభవం. నాలుగోది ఏంటి తెలుసా? ఆయనలో అంటుకట్టబడి ఉంటే తప్ప మనం ఫలించలేదు. ఇక్కడ చూడండి, ఇదే యేసుక్రీస్తు ప్రభు. నా వైపు చూడండి, మీకు అందరికీ అర్థమవుతుంది. తల్లులారు ఒకసారి చూడండి, ఇది యేసుక్రీస్తు ప్రభు బైబిల్, ఇది నేను. ఈ రెండు ఇక్కడ ఒక దిక్కున ఉన్నాయి, సంఘంలోనే ఉన్నాయి. అయినంత మాత్రాన ఇది ఫలించదు. ఇది ఉంది కదా, ఇది నేనని చెప్పాను కదా, నేను ఇక్కడున్నా మాత్రంగా ఫలించలేను, ఎక్కడున్నా ఫలించలేను, ఎక్కడున్నా ఫలించలేను. అయితే నేను ఈ మైక్ అనే నేనేం చేయాలంటే ఈయనలో ఇలా అంటుకట్టబడి ఉండాలి. అంటే అంటుకట్టబడటం వల్ల ఏం జరిగిద్ది? అర్థమైందమ్మా నా మాట మీకు? ఇలాగ అంటుకట్టబడటం వల్ల ఏమవుద్ది మీరు ఎవరైనా చెప్తారా? అంటుకట్టబడటం వల్ల ఏమొస్తుంది? ఫలిస్తుంది. ఓకే, అసలు అంటుకట్టడం వల్ల ఏం జరిగిద్ది రాజాని? ఏం జరిగిద్ది అంటుకట్టడం వల్ల? ఇది కరెక్ట్. మనం గట్టిగా చప్పట్లు కొట్టండి. మీరు సారవంతమైన చెట్టుని తీసుకోండి, ఫలించలేని చెట్టుని తీసుకోండి, దాని కొమ్మ నరికి దీన్ని తీసుకొచ్చి దీన్ని దాన్ని చెక్కి రెండు అంటుకట్టండి. అంటుకట్టిన తర్వాత ఏమవుతుందంటే నెమ్మదిగా దానిలో ఉన్న సారం అంతా కూడా దీంట్లోకి సప్లై అవుతుంది. సప్లై అయిన తర్వాత ఒక రోజున ఈ కొమ్మ కూడా ఫలిస్తుంది. అంటే ఈ లోకంలో మనలో ఏం లేదంటే సారం లేదు. సారం కలిగిన వాడు ఒక్కడే, ఆయనే నేను ప్రకటిస్తాను, యేసుక్రీస్తు ప్రభుల వారు. నాలో పాపముందని మీలో ఎవరైనా స్థాపించగలరా, నిరూపించగలరా, రుజువు చేయగలరా అని సవాలు విసిరాడు. మనందరిలో పాపం ఉంది, ఆయనలో పరిశుద్ధత ఉంది. ఆయన నీతిమంతుడు, మన అనీతిమంతులు. ఆయన పరిశుద్ధుడు, మన అపరిశుద్ధులు. మనం ఆయనలోకి వెళితే, ఆయనలో అంటుకట్టబడితే ఆయనలో ఉన్న పరిశుద్ధత అంతా కూడా మనలోకి వచ్చి మనం ఫలిస్తాం. మీకు బాగా అర్థమైంది కదా? ఈ రెండు అనుభవాల్లో, ఒకటి నువ్వు దూరంగా ఉంటున్నావా సంఘానికి వచ్చి, ఈయనలో అంటుకట్టబడి ఉన్నావా. చాలామంది సేవకులకు అంటుకట్టబడతారు, ఉపయోగం లేదు. చాలామంది సంఘ పెద్దలకు అంటుకట్టుబడతారు, ఉపయోగం లేదు. ఎవరికి అంటుకట్టుబడి ఉండాలి? మేము మీలాంటి మనుషులమేనమ్మా, మాలో ఏమీ ఉండదు. అయితే ఒకటి, మాతో మీరు ఉండటం వల్ల మీరు మన్నించబడతారు. ఇది ఒక్క విషయం తప్ప మరొకటి ఏమీ లేదు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకుందాం. చాలా స్పష్టంగా ప్రభు ఈ రోజున మనతో మాట్లాడాడు. రాత్రి కంటే ఈరోజు ఎక్కువగా నేను